శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ కూడా నమస్కారం. మనం రోజు రోజుకు ఐక్యంగా ముందుకు పోతూ ప్రతి ఒక్కరూ కూడా హిందూ ధర్మాన్ని ఆచరించి స్వార్థపూర్వకంగా లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఎవరో వచ్చి చేస్తారని కాదు, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే అందరిలో చైతన్యం రావాలి. ఇప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా స్వార్థం, మనకెందుకులే అలా చూడడం వల్లనే పక్కవాడికి ఇది అలుసవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చైతన్యం రావాలంటే మనదిగా భావించి ముందుకు రావాలి. దానికి తోడు మన దాంట్లోనే మనోళ్ళు ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి జనాలను తప్పుదో పట్టించే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఎవరికి నచ్చినా వారిని రెమెడీ చెప్పుకుంటూ ఇది నమ్మాలో అది నమ్మాలో ఏది తెలియక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ధర్మం శాస్త్రం ఒకటైనప్పుడు ఇన్ని రకాలుగా ఎందుకు అనేది నా అభిప్రాయం. కాకపోతే ప్రతి ఒక్కరూ కూడా భక్తిని పెంచుకోవాలంటే పొద్దుటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటి యజమాని దీపారాధన చేసి భగవన్నామంతో ముందు ఇంటి యజమానే దీపారాధన చేసి పూజ చేసుకొని వెళ్ళినట్లయితే ఆ కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది, అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ రోజులు ఉన్న పరిస్థితి కనీసం పూజ కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు ఒక్కొక్కరు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీదనే భారం మోపి మగవారు ఏం చేయకుండా ఇలా జరగడం వల్ల ఇబ్బందులు అవుతున్నాయి. యజమాని పేరు చెప్తున్నాం మనం గోత్రనామాలు చెప్పినప్పుడు. కాబట్టి యజమాని ధర్మపత్ని సమేతస్య అన్నప్పుడు యజమాని చేయాలి ఏ కార్యక్రమమైనా సరే. ప్రతి ఒక్కరు కూడా కనీసం జై శ్రీరామని లేకపోతే ఓం నమ శివాయను రోజు లేవగానే ఒక 5 సార్లు 3 సార్లు పొద్దున్నే తలస్నానం చేసి చక్కగా భగవన్నామంతో మేల్కొని భగవన్నామాన్ని స్మరిస్తూ ఉంటే చక్కగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ కూడా మనం హిందుత్వంలో ఒకరికొకరు మనం కొట్లాడుకోవడం కాదు, ప్రతి ఒక్కరూ కూడా ఐక్యంగా ఉండాలంటే స్పందించాలి. ఫస్ట్ మన అనేది అందరికీ వచ్చినప్పుడే ఈ యొక్క హిందుత్వం ముందుకు వస్తుంది. నాకెందుకు లేని కూర్చున్నప్పుడు ఎవరు ఏమీ చేయలేరు, వారు చేస్తారులే వీరు చేస్తారే అని కాదు, ప్రతి ఒక్కరూ మనదిగా గుర్తించి మనల్ని కాపాడుకోవాలి తప్ప వేరే ఏమీ లేదు. ఇప్పుడు ఇంకొకరు ఏమంటున్నారు, రోజుకో దేవుణ్ణి కొలుస్తున్నారు మీరు, మా బైబిల్ అని చెప్పేసి వాళ్ళు ఎంతసేపు వాళ్ళు ప్రచారం చేసుకున్నప్పుడు మన రామనో కృష్ణనో ఎవరినో మనం ముందు తీసుకొని హిందూ మతాన్ని ముందు నడిపించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్కరూ ఎవరికి నచ్చినట్టు వారు రెమెడీ చెప్పి ఈ జనాల్ని కన్ఫ్యూజ్లో చేస్తున్నారు. ఒక పంచాంగం ఉన్నది మనకు ఆధారం, ఆ పంచాంగం ఆధారంగా ముందుకెళ్ళాలి. రెమెడీలా తరుణోపాయం ఎన్నైనా చెప్పుకోవచ్చు. ఈ పంచాంగాలు ఈ రెమెడీసు రోజుకు ఒకరు గంట ముందంటే ఒకరు 2 గంటల ముందని ఈ విధంగా వ్యత్యాసం వచ్చేసరికి ఎదుట మిగతా వారికి మనం చిన్న చూపుగా కనిపిస్తుంది. కాబట్టి ఒక ధర్మబద్ధంగా మనం నడుచుకున్నట్లయితే ఈ యొక్క సమాజాన్ని మనం ముందుకు తీసుకొని పోవచ్చు. ప్రతి ఒక్క దయచేసి ఇది ఏంటంటే అందరూ తెలియకల్లోలే వచ్చిన సమస్య ఏంటంటే నాకు తెలుసులే నువ్వేది చెప్పేది అనేవి. దీనివల్ల ఎక్కడోళ్ళు అక్కడే ఉంటున్నారు. తెలివి అనేది ఉండొచ్చు, కానీ ఎవరి శక్తి ఎవరి తెలివితేటలు వాళ్ళకు ఉండొచ్చు. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు అందరూ ఒకరి మాట మీద నిలబడి ముందుకెళ్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరూ కూడా హిందూ బంధువులందరూ కూడా ధర్మబద్ధంగా మీ యొక్క గృహంలో బ్రహ్మచారులైనా గృహస్థులైనా సరే విధి విధానాలు బ్రహ్మముహూర్తంలో లేవడం, కనీసం దేవుడికి దండం పెట్టకపోయినా మనసులోనైనా దైవ ప్రార్థన చేసి అందరూ కూడా సుఖంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అందరూ కూడా ప్రతి ఒక్కరూ హిందూ బంధువులందరూ కూడా చక్కగా ఉండాలి అంటే బద్ధకాన్ని వదిలేసి దయచేసి బ్రహ్మముహూర్తంలో లేచి కనీసం దీపారాధన, అది లేకపోతే నమస్కారం, కనీసం మనసులోనైనా భగవన్నామాన్ని తలుచుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనలో మార్పు వస్తుంది. అందరూ కూడా సుఖంగా ఉండాలి, ఈ హిందూ బంధువులు ఐక్యంగా ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటున్నాను. శుభం భూయాత్.